మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఏకంగా చిన్న ఉద్యోగులు కాదు, ఏసీబీ ఒక పెద్ద అధికారి మీదే గురిపెట్టింది. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ అదనపు కలెక్టర్గా వ్యవహరిస్తున్న ఏ వెంకటరెడ్డి శుక్రవారం సాయంత్రం ఏసీబీ ట్రాప్లో పడ్డారు. దాదాపు ₹1,00,000. ఎందుకంటే ఆయన ఇటీవలే విద్యాశాఖ బాధ్యతలు కూడా అదనంగా చేపట్టారు. విద్యాశాఖకు సంబంధించి డీఈఓ వాసంతిని తప్పించి అవినీతి ఆరోపణల మీదనే తప్పించారనే ప్రచారం ఉంది. ఆమెను తప్పించి ఇంకా ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమె స్థానంలో వెంకటరెడ్డికి అదనపు ఛార్జీలు ఇచ్చారు. చాలా జిల్లాల్లో కూడా అదనపు కలెక్టర్లకే విద్యాశాఖను అప్పగిస్తున్నారు. ఆయన గత కొద్ది కాలంగా హన్మకొండ అదనపు కలెక్టర్గా పనిచేస్తున్నారు. దీనితో పాటు ఇటీవలి కాలం నుంచి అంటే గత 2 నెలలుగా విద్యాశాఖను కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఒక ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు గౌస్ మనోజ్ అనే వ్యక్తులు ఇద్దరు కూడా వారి సహకారంతో లేదా వారి అండదండలతోనే ఆయన కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. దీనికి సంబంధించి లంచాల కార్యక్రమం గత కొద్ది రోజులుగా జరుగుతుందనే ప్రచారం ఉండగా ₹1,00,000 ఒక ప్రైవేట్ స్కూల్ వ్యవహారానికి సంబంధించి ₹1,00,000 డిమాండ్ చేశారని, ₹1,00,000కు ₹60,000 వారు ఇస్తున్నారని, ఇస్తున్నప్పుడే రెడీ హ్యాండెడ్గా కలెక్టర్ కార్యాలయంలోని డబ్బులు తీసుకుంటున్న క్రమంలో ఆయనను ఈ విషయంలో అధికారులు ట్రాప్ చేశారనే ప్రచారం ఉంది. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియలేదు. ఎందుకంటే సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. 5 గంటల నుంచి అంటే దాదాపు ఈ వార్త అందే సమయానికి 2 గంటల నుంచి హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో సోదాలు జరుపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరపడం కానీ, అదనపు కలెక్టర్ స్థాయిలో ఒక వ్యక్తిని ఈ ట్రాప్లోకి తీసుకోవటం కానీ ఏసీబీ అధికారులు ఈ విషయంలో ముందు రావటం ఇప్పటివరకు కూడా జరగలేదు. అటు అదనపు కలెక్టర్గా ఇటు విద్యాశాఖ అధికారిగా ఆయనకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో వెంకటరెడ్డి మీద కూడా ఆయన జనగామలో పనిచేసినప్పుడు, ఆర్డీఓగా పనిచేసినప్పుడు కానీ, అంతకుముందు వివిధ హోదాలు నిర్వహించినప్పుడు కూడా ఈయన మీద అవినీతి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. దీనికి సంబంధించి ఇప్పుడు మాత్రం అడిషనల్ కలెక్టర్గా ఏకంగా ఏసీబీ ట్రాప్లో ఇరకడం అనేది చాలా వరకు సంచలనంగా చర్చనీయాంశంగా మారింది. అటు అడిషనల్ కలెక్టర్గా విద్యాశాఖ బాధ్యతలు చూస్తున్న వ్యక్తి విద్యాశాఖ బాధ్యతలు స్వీకరించగానే 1-2 నెలలు కాగానే ₹1,00,000 ఏకంగా ప్రైవేట్ స్కూళ్ళ అనుమతికి సంబంధించి తీసుకోవడం అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్దిసేపట్లో తెలిసే అవకాశం